హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైడియస్ కాంపిటేటివ్ వరల్డ్. ఈ రోజు మన వీడియోలో రామాయణంలోని అయోధ్య ఖండంలో ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ కవర్ చేస్తూ వీడియో చేయడం అయితే జరిగింది. ముందుగా అయోధ్య ఖండం అంటే ఏంటో కొంచెం మనం బ్రీఫ్గా డిస్క్రిప్షన్ స్టోరీ అనేది మనకు తెలుసుకుంటే క్వశ్చన్స్ అనేవి ఈజీగా మనం గుర్తుపెట్టుకోగలము. ఫస్ట్ ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. మన రామాయణంలోని రెండో భాగమైన అయోధ్యకాండం అత్యంత హృదయాన్ని తాకి ఘటనలతో నిండి ఉంటుంది. ఇందులో దశరథుడు శ్రీరాముని పట్టాభిషేకానికి సిద్ధమవుతారు. కానీ కైకేయి వరప్రభావంతో రాముడు వనవాసానికి వెళ్ళవలసి వస్తుంది. సీతమ్మ వారు, లక్ష్మణుడు ఆయనతో కలిసి ధర్మాన్ని కాపాడుతూ అడవిలోకి వెళ్ళడం ఈ కాండంలోని ప్రధాన విశేషం. అయోధ్యకాండం మనకు తల్లిదండ్రుల పట్ల విధేయత, సత్యనిష్ట, ధర్మబద్ధత వంటి వెలుగును నేర్పిస్తుంది. ఈ రోజు మనం ఈ కాండంలోని ముఖ్యమైన పాత్రలు, ఘటనలు, పాత్రల విలువలు, జీవన పాఠాలు అన్ని కవర్ చేస్తూ క్వశ్చన్స్ అయితే రూపొందించడం జరిగింది. రామాయణంలోని మొదటి కాండం అయిన బాలకాండంలో కూడా క్వశ్చన్స్ అయితే చేయడం అయితే జరిగింది. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలానే మన ఛానల్లో కూడా ఉంటుందండి, ప్లీజ్ చెక్ చేయండి. అలానే ఎండోమెంట్స్లో సంబంధించిన పోస్ట్ అనేవి ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. పార్ట్ బికి సంబంధించిన అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ మన ఛానల్లో అయితే వీడియోస్ చేయడం జరుగుతుందండి. రామాయణం, మహాభారతం, భాగవతం, పురాణాలు, ఇతిహాసాలు, ఇంకా ఎండోమెంట్స్ యాక్ట్స్ అన్ని వీడియోస్ చేయడం అయితే జరుగుతుందండి. ప్లీజ్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ మీకు కనుక ఈ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. రాముని యువరాజు పట్టాభిషేకం చేయాలని నిర్ణయించిన రాజు ఎవరు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, దశరథుడు. రాముని యువరాజుగా పట్టాభిషేకం చేయాలని నిర్ణయించిన రాజు దశరథుడు. రాముని పట్టాభిషేకం విషయాన్ని సభలో ఎవరు ప్రతిపాదించారు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, దశరథుడు. రాముని పట్టాభిషేకం విషయాన్ని సభలో దశరథుడు ప్రతిపాదించాడు. దశరథుడు రాముని పట్టాభిషేకం తరువాత తాను ఏం చెయ్యాలని సంకల్పించాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, విశ్రాంతి తీసుకోవాలని. దశరథుడు రాముని పట్టాభిషేకం తరువాత తాను విశ్రాంతి తీసుకోవాలని సంకల్పించాడు. రాముని పట్టాభిషేకం విషయం విన్న రాజులు, ప్రజలు ఏ విధంగా స్పందించారు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, జయ జయ ధ్వనాలు పలికారు. రాముని పట్టాభిషేకం విషయం విన్న రాజులు, ప్రజలు జయ జయ ధ్వనాలు పలికారు. దశరథుడు రామునికి పట్టాభిషేక శుభవార్త చెప్పేందుకు ఎవరిని పంపాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, సుమంత్రుడు. దశరథుడు రామునికి పట్టాభిషేక శుభవార్త చెప్పేందుకు సుమంత్రుడిని పంపాడు. రాముని పట్టాభిషేక ముహూర్తంలో చంద్రుడు ఏ నక్షత్రంతో కలిశాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ పుష్యమి. రాముని పట్టాభిషేక ముహూర్తంలో చంద్రుడు పుష్యమి నక్షత్రంలో కలిశాడు. రాముని పట్టాభిషేకం వార్త విని ఎవరి వద్ద ఆశీస్సులు పొందడానికి వెళ్ళాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, కౌసల్య. రాముడు పట్టాభిషేకం వార్త విని కౌసల్య ఆశీస్సులు పొందడానికి వెళ్ళాడు. కౌసల్య పట్టాభిషేక శుభవార్త విని ఎలా స్పందించింది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ఆనంద బాష్పాలతో ఆశీర్వదించింది. కౌసల్య పట్టాభిషేక శుభవార్త విని ఆనంద బాష్పాలతో ఆశీర్వదించింది. రాముని ఉపవాస దీక్ష గురించి వివరించిన వారు ఎవరు?
అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ వశిష్ఠుడు. రాముని ఉపవాస దీక్ష గురించి వివరించిన వారు వశిష్ఠుడు. కైకేయి మనసు మార్చినది ఎవరు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మందర. కైకేయి మనసు మార్చినది మందర. మందర కైకేయికి రామునిపై ఏ భయాన్ని కలిగించింది? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి కౌసల్య నీపై ప్రతీకారం తీర్చుకుంటుంది. రాముడు రాజు అయితే కౌసల్య నీపై ప్రతీకారం తీర్చుకుంటుంది అని మందర కైకేయికి చెబుతుంది. కైకేయి దశరథుని వద్ద గుర్తు చేసుకున్న వరాలు ఎప్పుడు ఇచ్చినవి? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి దేవసూర సంగ్రామంలో. కైకేయి దశరథుని వద్ద గుర్తు చేసుకున్న వరాలు దేవసూర సంగ్రామంలో. దేవసూర యుద్ధంలో తనకు సహాయం చేసినందుకు గాను దశరథుడు కైకేయికి 2 వరాలు ఇచ్చాడు. వాటిని అవసరం ఉన్నప్పుడు ఉపయోగించుకుంటానని అలాగే దాచుకుంది కైకేయి. కైకేయి దశరథుని వద్ద కోరిన మొదటి వరం ఏమిటి? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ భరతుని రాజపాలన. రెండో వరం ప్రకారం రాముడు ఎంతకాలం వనవాసం చేయాలి? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 14 సంవత్సరాలు. రెండో వరం ప్రకారం రాముడు 14 సంవత్సరాలు వనవాసం చేయాలని కోరుకుంటది కైకేయి. రాముని వనవాసం సమయంలో ఏ వస్త్రం ధరించమని కైకేయి కోరింది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి నార వస్త్రాలు. రాముని వనవాస సమయంలో నార వస్త్రాలు ధరించమని కైకేయి కోరుతుంది. కైకేయి కోరికలు విని దశరథుడు ఎలా ప్రవర్తించాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మూర్ఛపోయాడు. కైకేయి కోరికలు విని దశరథుడు మూర్ఛపోయాడు. దశరథుడు రాత్రంతా ఎక్కడ గడిపాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కోపగృహంలో. దశరథుడు రాత్రంతా కోపగృహంలో గడిపాడు. రాముని పిలిపించమని దశరథుడు ఎవరిని పంపాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సుమంత్రుడు. రాముని పిలిపించమని దశరథుడు సుమంత్రుడిని పంపాడు. రామునికి వనవాసాన్ని ప్రకటించినది ఎవరు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కైకేయి. రామునికి వనవాసాన్ని ప్రకటించినది కైకేయి. కైకేయి వరాలను విని రాముడు ఎలా స్పందించాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సంతోషంగా అంగీకరించాడు. కైకేయి వరాలను విని రాముడు సంతోషంగా వాటిని అంగీకరించాడు. లక్ష్మణుడు రాముని వనవాసం విషయమై ఎలా స్పందించాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కోపించాడు. లక్ష్మణుడు రాముని వనవాసం విషయం విని కోపగించాడు. రాముని వనవాసానికి సీత ఏమని చెప్పింది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి నేను కూడా వస్తాను. రాముని వనవాసానికి సీత ఏమని చెప్పింది అంటే నేను కూడా వస్తాను. సీత నారచీర ధరించడం చూసి అంతఃపురం స్త్రీలు ఎలా స్పందించారు? అన్న ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి గొల్లుమన్నారు. నారచీర ధరించడం చూసి అంతఃపురం స్త్రీలు గొల్లుమన్నారు. రాముడు వనవాసానికి బయలుదేరే ముందు తన సంపదను ఏం చేశాడు? అన్న ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ దానం చేశాడు. రాముడు వనవాసానికి బయలుదేరే ముందు తన సంపదను దానం చేశాడు.
రాముని వనవాసానికి ప్రజలు ఎలా స్పందించారు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రోదించారు. రాముని వనవాసం విషయం విని ప్రజలు రోదించారు. రాముడు గుహుని ఎక్కడ కలిశాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి గంగా తీరం. రాముడు గుహుణ్ణి గంగా తీరం వద్ద కలిశాడు. గుహుడు రాముణ్ణి ఎలా స్వాగతించాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఆదిత్యంతో. గుహుడు రాముని ఆదిత్యంతో స్వాగతించాడు. రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు సీత రూపం ఏ విధంగా ప్రదర్శించింది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ధైర్యవంతంగా. రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు సీత రూపం ధైర్యవంతంగా ప్రదర్శించింది. లక్ష్మణుడు వనవాసంలో రాముని తోడుగా ఎందుకు వెళ్ళాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రాముని రక్షించడానికి. లక్ష్మణుడు వనవాస సమయంలో రాముని తోడుగా ఎందుకు వెళ్ళాడు అంటే రాముని రక్షించడానికి. అలాగే రాముని సేవ చేసుకోవడానికి లక్ష్మణుడు వనవాసానికి వెళ్తాడు రాముడితో పాటు. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఆప్షన్ భక్తి చూపడానికి. కొంచెం మీరు కన్ఫ్యూషన్ అవుతారేమో కానీ అక్కడ భక్తి చూపడానికి కాదు, భక్తి చేసుకోవడానికి, సేవ చేసుకోవడానికి. లక్ష్మణుడు రాముడికి సేవ చేసుకోవడానికి. రాముడి వనవాసానికి వెళ్ళిన తరువాత అయోధ్య ప్రజలు ఎలా స్పందించారు? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి దుఃఖం. రాముడు వనవాసానికి వెళ్ళిన తరువాత అయోధ్య ప్రజలు దుఃఖించారు. రాముని వనవాసంలో సీత ఏ వస్త్రాన్ని ధరించింది? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి నారచీర. రాముని వనవాసంలో సీత నారచీర వస్త్రాన్ని ధరించింది. భరతుడు రాముని పాదుకలు సింహాసనంపై ఉంచిన తరువాత తాను ఎక్కడ నివాసం ఉండేవాడు? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి నంది గ్రామం. భరతుడు రాముని పాదుకలు సింహాసనంపై ఉంచిన తరువాత నంది గ్రామంలో నివసించి ఉండేవాడు. భరతుడు నంది గ్రామంలో ఏ వేషధారణలో ఉండేవాడు? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి తపోవేషం. పాదుకలు సింహాసనంపై ఉంచి పాలనను ఎవరి పేరిట కొనసాగించాడు? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి రాముడు. భరతుడు పాదుకలు సింహాసనంపై ఉంచి పాలనను రాముడి పేరిట కొనసాగించాడు. రాముడు వనవాసంలో ఉన్నప్పుడు అయోధ్యలో ప్రజలు ఎలా జీవించారు? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి రాముడి కోసం ఆతృతతో. రాముడు వనవాసంలో ఉన్నప్పుడు అయోధ్యలోని ప్రజలు రాముడి కోసం ఆతృతతో జీవించారు. వనంలో ఉండగా రాముడు, సీత, లక్ష్మణులు కలిసి దినచర్యలో ఏ విధమైన సహకారం చేసుకున్నారు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మునుల వలె తపస్సు. వనంలో ఉండగా రాముడు, సీత, లక్ష్మణులు కలిసి దినచర్యలో మునుల వలె తపస్సు చేసుకునేవారు. దశరథునికి నలుగురు కుమారులపై సమానమైన ప్రేమాభిమానాలున్న ఎక్కువ ప్రేమ ఎవరిపై ఉన్నది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి శ్రీరాముడు. దశరథునికి నలుగురు కుమారులపై సమానమైన ప్రేమాభిమానాలున్న ఎక్కువ ప్రేమ రాముడిపై ఉంటుంది. సకల గుణాల మూర్తి ఎవరు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్స్ శ్రీరాముడు. సకల గుణాల మూర్తి శ్రీరాముడు. ప్రజలకు అత్యంత ప్రీతిపాత్రుడు ఎవరు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి శ్రీరాముడు. ప్రజలకు అత్యంత ప్రీతిపాత్రుడు శ్రీరాముడు. తాను జీవించి ఉన్నంత వరకు శ్రీరాముడు రాజుగా చూడాలని కోరుకున్న వారు ఎవరు?
And the answer is option B, దశరథుడు. దశ దశరథుడు తాను జీవించి ఉన్నంత వరకు శ్రీరాముడు రాజుగా చూడాలని కోరుకుంటాడు. శ్రీరాముడి యువరాజ పట్టాభిషేకానికి ముహూర్తం నిర్ణయించిన వారు? And the answer is option A, వశిష్ఠుడు. శ్రీరాముడు యువరాజ పట్టాభిషేకానికి ముహూర్తం నిర్ణయించిన వారు వశిష్ఠుడు. రాజనీతి ధర్మాలను రామునికి బోధించిన వారు ఎవరు? And the answer is option A, దశరథుడు. రాజనీతి ధర్మాలను రామునికి బోధించిన వారు దశరథుడు. ప్రజామోదం పొందేట్టుగా రాజ్యం చెయ్యమని ఆశీర్వదించిన వారు ఎవరు? And the answer is option D, దశరథుడు. ప్రజామోదం పొందేట్టుగా రాజ్యం చెయ్యమని ఆశీర్వదించిన వారు దశరథుడు. పట్టాభిషేక వార్తను మొదట ఎవరి వద్ద పంచుకున్నాడు రాముడు? And the answer is option కౌసల్య. పట్టాభిషేకం వార్తను మొదటిగా కౌసల్య వద్ద పంచుకున్నాడు శ్రీరాముడు. పట్టాభిషేకం కోసం ఉపవాస దీక్షను చేపట్టిన వారు ఎవరు? And the answer is option A, రాముడు సీత. పట్టాభిషేకం కోసం ఉపవాస దీక్షను చేపట్టిన వారు రాముడు సీత. పట్టాభిషేకం వార్త చూసి అసహనం వ్యక్తం చేసినది ఎవరు? And the answer is option B, మందర. పట్టాభిషేకం వార్త విని అసహనం వ్యక్తం చేసినది మందర. కైకేయికి పట్టాభిషేక వార్త ఎవరు చెప్పారు? And the answer is option B, మందర. కైకేయికి రాముని పట్టాభిషేకం వార్త మందర చెప్పింది. కైకేయి వార్త విని మొదట ఎలా స్పందించింది? And the answer is option C, సంతోషంగా. కైకేయి శ్రీరాముని పట్టాభిషేకం వార్త వినిన తరువాత మొదట సంతోషించింది. కైకేయి మందరకు ఎలాంటి కానుక ఇచ్చింది? And the answer is option B, ఆభరణం. కైకేయి మందరకు ఆభరణం ఇచ్చింది. కైకేయి ఎక్కువ ప్రేమ చూపించిన కుమారుడు ఎవరు? And the answer is option A, శ్రీరాముడు. కైకేయి ఎక్కువ ప్రేమ చూపించిన కుమారుడు శ్రీరాముడు. శ్రీరాముని పట్టాభిషేకం వార్త మందర కైకేయికి చెప్పినప్పుడు ఎంతో సంతోషించి మందరకు వెలకట్టలేని ఆభరణము ఇచ్చింది. ఆ సందర్భంలో తనకు భరతుడు కన్నా రాముడే ఎక్కువని చెబుతుంది. మందర కైకేయిని ఎలా రెచ్చగొట్టింది? And the answer is option A, విషపు మాటలతో. మందర కైకేయిని తన విషపు మాటలతో కైకేయిని రెచ్చగొట్టింది. కైకేయి దశరథుని ప్రేమను ఏ విధంగా ఆయుధంగా మలుచుకుంది? And the answer is option D, కన్నీళ్లతో. కైకేయి దశరథుని ప్రేమను కన్నీళ్లతో ఆయుధంగా మలుచుకుంది. రాముని పట్టాభిషేకం ఆపడానికి కైకేయి ఎక్కడకు వెళ్ళింది? And the answer is option D, కోపగృహం. రామ పట్టాభిషేకం ఆపడానికి కైకేయి కోపగృహంలోకి వెళ్ళింది. కోపగృహంలో దుఃఖిస్తున్న కైకేయిని వెతుక్కొని వచ్చిన వారు ఎవరు? And the answer is option E, దశరథుడు. కోపగృహంలో దుఃఖిస్తున్న కైకేయిని వెతుక్కుంటూ వచ్చిన వారు దశరథుడు. రాముని స్థానంలో భరతుడు ఎవరిని రాజుగా చేశాడు? And the answer is option B, రాముని పాదుకలు. రాముని స్థానంలో భరతుడు రాముని పాదుకలను రాజుగా చేశాడు.
భరతుడు ఎక్కడ ఉండి 14 సంవత్సరాలు వనవాసం చేయాలని నిర్ణయించుకున్నాడు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, నందిగ్రామంలో. భరతుడు నందిగ్రామం నుండి 14 సంవత్సరాలు వనవాసం చేయాలని నిర్ణయించుకున్నాడు. లక్ష్మణుడు ఎక్కడ కుటీరాన్ని నిర్మించాడు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, చిత్రకూట పర్వతం. చిత్రకూట పర్వతంలో లక్ష్మణుడు కుటీరాన్ని నిర్మించాడు. దశరథుడు మరణించిన తరువాత ఎవరు రాజ్యాన్ని పాలించారు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, భరతుడు. భరతుడు రాముని పాదుకలు సింహాసనంపై ఉంచి రాజ్యాన్ని పాలించాడు. భరతుడు రాముని తిరిగి రాజ్యానికి తీసుకొని రావడానికి ఎటువంటి ప్రయత్నం చేశాడు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, సైన్యంతో. భరతుడు రాముని తిరిగి రాజ్యానికి తీసుకొని రావడానికి సైన్యంతో రాముని వద్దకు బయలుదేరుతాడు. భరతుడు రాముని చూడగానే ఏం చేశాడు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, పాదాలపై బోరున ఏడ్చాడు. భరతుడు రాముడిని చూడగానే పాదాలపై బోరున ఏడ్చాడు. భరతుడు రాముని పాదుకలను ఎక్కడ ఉంచి రాజ్యపాలన చేశాడు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, సింహాసనంపై. భరతుడు రాముని పాదుకలను సింహాసనంపై ఉంచి రాజ్యపాలన చేశాడు. సుమిత్ర ఎవరిని వెన్ను తట్టి ఆశీర్వదించింది? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, రాముడు. సుమిత్ర రాముని వెన్ను తట్టి ఆశీర్వదించింది. శ్రీరాముడు వనవాసానికి బయలుదేరి వెళ్ళేటప్పుడు సుమిత్ర శ్రీరాముడిని సన్మార్గంలో నడవమని చెప్పి వెన్ను తట్టి ఆశీర్వదించింది. శ్రీరాముడు ఏ విధంగా రాజ్యాన్ని వదిలాడు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ తృణప్రాయంగా. రాముడు తృణప్రాయంగా రాజ్యాన్ని వదిలివేశాడు. గంగా నది తీరంలో సీత ఏం ప్రార్థనలు చేసింది? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, మొక్కులు. గంగా నది తీరంలో సీత ఎన్నో మొక్కులు మొక్కింది. తాము క్షేమంగా తిరిగి వచ్చేలా అనుగ్రహించమని గంగమ్మకు ఎన్నో మొక్కులు మొక్కింది సీత. గుహుడు ఎక్కడ నివసించేవాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, గంగా నదికి తీరంలో శృంగబేరిపురం. గుహుడు గంగా నది తీరంలో శృంగబేరిపురంలో నివసించేవాడు. గంగా నది తీరంలో శృంగబేరిపురం ఉంది. దానికి రాజు గుహుడు. భరతుడు సైన్యంతో రాముని వెతుక్కోవడం లక్ష్మణుడు ఎలా అర్థం చేసుకున్నాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, దండయాత్రకు వస్తున్నాడని. భరతుడు సైన్యంతో రాముడిని వెతుక్కోవడం లక్ష్మణుడు ఎలా అర్థం చేసుకున్నాడు అంటే దండయాత్రకు వస్తున్నాడని. రాముడు భరతుడి సైన్యాన్ని ఎట్లా అర్థం చేసుకున్నాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, తన కోసం వచ్చారని. రాముడు భరతుడు సైన్యాన్ని ఎట్లా అర్థం చేసుకున్నాడు అంటే తన కోసం వచ్చారని. రాముడు తండ్రికి జలార్పణాలు ఎక్కడ అర్పించాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, గంగా నది తీరంలో. రాముడు తండ్రికి జలార్పణాలు గంగా నది తీరంలో అర్పిస్తాడు. తండ్రి మరణ వార్తను విని ఎంతగానో దుఃఖించాడు రాముడు. అక్కడి నది తీరంలో ఇందుకీ వృక్ష ఫలాలతో తండ్రికి శ్రాద్ధకర్మలు నిర్వహిస్తాడు. రాముడు భరద్వాజ ఆశ్రమానికి చేరుకున్న తరువాత ఎక్కడకు వెళ్ళారు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ చిత్రకూట పర్వతం. రాముడు భరద్వాజ ఆశ్రమానికి చేరుకున్న తరువాత చిత్రకూట పర్వతానికి చేరుకుంటారు.
మొదట తమసా నది తీరం నుండి గంగా నది తీరానికి వెళ్తారు. గంగా నది తీరంలో శృంగబేరిపురంలో గుహని వద్ద ఆతిథ్యం తీసుకొని ఒక రాత్రికి ఆతిథ్యం తీసుకొని తరువాత భరద్వాజముని ఆశ్రమానికి చేరుకుంటారు. ఆయన సూచనల మేరకు చిత్రకూట పర్వతానికి చేరుకుంటారు. రాముల సమాచారం దశరథునికి చెప్పినది ఎవరు? అండ్ ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ సుమంత్రుడు. రాముల సమాచారం దశరథుడికి చెప్పినది సుమంత్రుడు. దశరథుడు ఎలా మరణించాడు? అండ్ ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ పుత్ర వియోగ బాధతో. దశరథుడు ఎలా మరణించాడు అంటే పుత్ర వియోగ బాధతో. దశరథుడికి పుత్ర వియోగ బాధ ప్రాణాలను తోడేసేలాగా ఉంది. పుత్ర శోకంతో విలపిస్తూ కౌశల్యను పిలిపించుకున్నాడు. గతంలో దశరథుడు పొరపాటుగా బాణం వేసినందువలన మునికుమారుడు చనిపోతాడు. మునికుమారుని తండ్రి శాపమే తనను వెంటాడుతుందని, అదే ఈ పుత్రవియోగ బాధకు కారణమని చెబుతాడు. అలా అంటూనే అదే రోజు రాత్రి ప్రాణాలను విడిచాడు దశరథుడు. మంత్రులు రాజ్యంలోని భరత శత్రుఘ్నులను పిలిచిన తరువాత ఏ చర్య తీసుకున్నారు? అండ్ ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ దశరథుని శవాన్ని భద్రపరిచారు. మంత్రులు రాజ్యంలోని భరత శత్రుఘ్నులను పిలిచిన తరువాత దశరథుని శవాన్ని భద్రపరిచారు. భరతుడు తల్లిని ఏం ప్రశ్నించాడు? అండ్ ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి తండ్రి మరణ వివరాలు. భరతుడు తల్లిని ఏం ప్రశ్నించాడు అంటే తండ్రి మరణం వివరాలు. కైకేయి భరతుడికి ఏం చెప్పింది? అండ్ ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి తండ్రి మరణం మరియు రాముని వనవాసం. కైకేయి భరతునికి తండ్రి మరణం మరియు రాముని వనవాసం గురించి చెప్పింది. భరతుడు రాముని కోసం ఏం చర్య తీసుకున్నాడు? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ సైన్యంతో వెళ్ళాడు. భరతుడు రాముని కోసం సైన్యంతో వెళ్ళాడు. లక్ష్మణుడు భరతుడిని సైన్యాన్ని చూసి ఏం అనుమానించాడు? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి దండయాత్రకు వస్తున్నాడని. లక్ష్మణుడు భరతుడి సైన్యం చూసి దండయాత్రకు వస్తున్నాడని అనుమానించాడు. రాముడు భరతుడిని సమ్మతించక ఎందుకు వనవాసానికి వెళ్ళాడు? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి పితృవాక్యాన్ని పరిపాలించడానికి. రాముడు భరతుని సమ్మతించక వనవాసానికి ఎందుకు వెళ్ళాడు అంటే పితృవాక్యాన్ని పరిపాలించడానికి. రాముని వనవాసం ప్రారంభమైన ప్రాంతం? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ గంగా నది తీరంలో. రాముని వనవాసం ప్రారంభమైన ప్రాంతం గంగా నది తీరంలో. రాముని 14 సంవత్సరాల వనవాసానికి కారణం ఎవరు? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ కైకేయి. రాముని 14 సంవత్సరాల వనవాసానికి కారణం కైకేయి. రాముడు వెళ్ళిన తరువాత అయోధ్యలో పరిస్థితి ఏమిటి? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ విషాద వాతావరణం. రాముడు వనవాసానికి వెళ్ళిన తరువాత అయోధ్యలో పరిస్థితి విషాద వాతావరణం. అయోధ్యకాండం అంతా రాముని ఏ స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ధర్మానుష్ఠానం. అయోధ్యకాండం అంతా రాముని ఏ స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది అంటే ధర్మానుష్ఠానం. అయోధ్యకాండంలో ప్రధానంగా ఏ విషయం ప్రతిఫలిస్తుంది? అండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ధర్మ నిరాత రాముని జీవనం.
అయోధ్యకాండంలో ప్రధానంగా ఏ విషయం ప్రతిఫలిస్తుంది అంటే ధర్మనిరాత రాముని జీవనం. రాముడు వనవాసంలో ఏ విధమైన భావంతో జీవించాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సంతోషంతో, ధర్మబద్ధతతో. రాముడు వనవాసంలో ఏ విధమైన భావంతో జీవించాడు అంటే సంతోషంతో, ధర్మబద్ధతతో. రాముడు వనవాసానికి వెళ్ళి భరతుడు పాదకులు పట్టాభిషేకం చేసిన తరువాత రాజ్యపాలన ఏ విధంగా జరిగింది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ శాంతియుతంగా. రాముడు వనవాసానికి వెళ్ళిన తరువాత భరతుడు రాముని పాదుకలను పట్టాభిషేకం చేసిన తరువాత రాజ్యపాలన శాంతియుతంగా జరిగింది. రామభరతుల మధ్య సంభాషణ ఏ విలువను ప్రతిబింబించింది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సోదర భావం. రామ భరతుల మధ్య సంభాషణ ఏ విలువను ప్రతిబింబించింది అంటే సోదర భావం. సీత వనవాసంలో రాముని పట్ల ఏ గుణాన్ని చూపింది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సహచర భక్తి. సీత వనవాసంలో రాముడి పట్ల సహచర భక్తి గుణాన్ని చూపింది. రాముని వనవాస జీవనం ఏ ధర్మానికి ప్రతీక? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఆత్మ నిగ్రహం. రాముని వనవాస జీవనం ఆత్మ నిగ్రహానికి ధర్మానికి ప్రతీక. రాముడు చిత్రకూటాన్ని ఏ కారణం వల్ల వదిలివేశాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి భరతుని రాక. రాముడు చిత్రకూటాన్ని భరతుని రాక వల్ల వదిలివేశాడు. లక్ష్మణుడు వనవాసంలో ప్రధానంగా ఏ కర్తవ్యాన్ని నిర్వర్తించాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి రక్షణ. లక్ష్మణుడు వనవాసంలో ప్రధానంగా రక్షణ కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. సీత వనంలో ఎలా ప్రవర్తించింది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ధైర్యంగా, సహనంతో. సీత వనంలో ధైర్యంగా, సహనంతో ప్రవర్తించింది. వనవాసంలో సీతారామ లక్ష్మణులు ఏ విధమైన ఆహారం తీసుకున్నారు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పండ్లు, మూలకందులు. వనవాసంలో సీతారామ లక్ష్మణులు ఏ విధమైన ఆహారం తీసుకున్నారు అంటే పండ్లు, మూలకందులు. రాముడు తన తండ్రి మాటలను ఎందుకు ముఖ్యంగా పరిగణించాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ధర్మబద్ధత వల్ల. రాముడు తన తండ్రి మాటలను ఎందుకు ముఖ్యంగా పరిగణించాడు అంటే ధర్మబద్ధత వల్ల. పితృవాక్య పాలన ధర్మం ఎవరికి అనుసరణీయమని రాముడు చెప్పాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అందరికి. పితృవాక్య పాలన ధర్మం అందరికి అనుసరణీయమని రాముడు చెప్పాడు. భరతుడు రామునిని చిత్రకూటములో చూసినప్పుడు మొదట ఏం చేశాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కౌగలించుకున్నాడు. భరతుడు రాముని చిత్రకూటములో చూసినప్పుడు కౌగలించుకున్నాడు. భరతుడు రాముని దగ్గర ఏం విజ్ఞప్తి చేశాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి వనవాసం రద్దు చేసి రాజ్యం స్వీకరించమని. భరతుడు రాముని దగ్గర చేసిన విజ్ఞప్తి వనవాసం రద్దు చేసి రాజ్యం స్వీకరించమని. భరతుడు రాముని పాదరక్షాలను సింహాసనంపై ఉంచడం ఏమి సూచిస్తుంది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ రాముని ప్రతీకాత్మక పాలన. భరతుడు రాముని పాదరక్షాలను సింహాసనంపై ఉంచడం ఏమి సూచిస్తుంది అంటే రాముని ప్రతీకాత్మక పాలన.
రాముని సమాధానంతో భరతుడు ఏ స్థితిలోకి వెళ్ళాడు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. బాధతో కన్నీరు కార్చాడు. రాముని సమాధానంతో భరతుడు బాధతో కన్నీరు కార్చాడు. రాముని తల్లి కౌసల్య కూడా రాముని ఏం కోరింది? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. వనవాసం విరమించమని. రాముని తల్లి కౌసల్య కూడా రామునిని వనవాసం విరమించమని కోరింది. దశరథుని మరణాన్ని ప్రజలు ఏదికి పోల్చారు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. సూర్యాస్తమయం. దశరథుడి మరణానికి ముందు ఏ సంఘటన గుర్తు చేసుకున్నాడు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. శ్రవణ వధ. దశరథుడు మరణానికి ముందు శ్రవణ వధ సంఘటన గురించి గుర్తు చేసుకుంటాడు. దశరథుడు మరణానికి ముందు తన యవ్వనంలో జరిగిన శ్రమకుమారుని సంఘటన గుర్తు చేసుకున్నాడు. అప్పట్లో దశరథుడు వేటకు వెళ్లి నీళ్లు తాగుతున్న శ్రవకుమారుని జింక అని పొరబడి బాణంతో గాయపరిచాడు. ఆ బాణంతో శ్రవణుడు మరణించాడు. అతన్ని అందు తల్లిదండ్రులు ఆవేదనతో దశరథునికి శాపం ఇచ్చారు. నీవు నీ కుమారుని నీ వేదనతో ప్రాణాలు విడుస్తావు అని శాపం ఇస్తారు. దశరథుని మరణంతో అయోధ్యలో ఏ పరిస్థితి ఏర్పడింది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. గాఢ శోకముతో. దశరథుని మరణంతో అయోధ్య గాఢ శోకముతో మునిగిపోయింది. భరతుడు తన తల్లి అయిన కైకేయి దగ్గర ఏ విషయాన్ని అడిగాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ తండ్రి ఎక్కడున్నారని. భరతుడు తన తల్లి అయిన కైకేయి దగ్గర ఏ విషయాన్ని అడిగారు అంటే తండ్రి ఎక్కడున్నారని. కైకేయి తన కోరికలను చెప్పినప్పుడు భరతుడు ఎలా స్పందించాడు? అది ఆన్సర్ ఈస్ ఆప్షన్ కోపంతో తిట్టాడు. కైకేయి తన కోరికల గురించి చెప్పినప్పుడు భరతుడు కోపంతో తిట్టాడు. భరతుడు కైకేయిని ఎవరితో పోల్చాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. రాక్షసి. భరతుడు కైకేయిని రాక్షసితో పోల్చాడు. భరతుడు కైకేయి మీద ఏ విమర్శ చేశాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. ధర్మం వదిలేసిందని. భరతుడు కైకేయి మీద చేసిన విమర్శలు ధర్మం వదిలేసిందని. కైకేయి మాటలు విని శత్రుఘ్నుడు ఎవరిని శిక్షించాలనుకున్నాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. మందర. కైకేయి మాటలు విని శత్రుఘ్నుడు మందరను శిక్షించాలని అనుకున్నాడు. భరతుడు కౌశల్యను కలిసినప్పుడు ఏ వచనం చెప్పాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నేను రాముణ్ణి తీసుకువస్తాను. భరతుడు కౌశల్యని కలిసినప్పుడు నేను రాముని తీసుకుని వస్తాను అని చెప్పాడు. కౌసల్య భరతుని మాటలు విని ఎలా స్పందించింది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. హర్షంతో ఆలింగనం చేసింది. కౌసల్య భరతుని మాట విని హర్షంతో ఆలింగనం చేసుకుంది. భరతుడు తన మాతృమూర్తులను ఏ విధంగా గౌరవించాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. పాదాభివందనం చేసి. భరతుడు తన మాతృమూర్తులను పాదాభివందనం చేస్తూ గౌరవించాడు. భరతుడు రాముని తీసుకువచ్చి రాజ్యం అప్పగిస్తానని ఎవరి ముందు ప్రమాణం చేశాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. వశిష్ఠుడు. భరతుడు రాముని తీసుకువచ్చి రాజ్యం అప్పగిస్తానని వశిష్ఠుల ముందు ప్రమాణం చేశాడు. రాముని తీసుకువచ్చే ప్రయత్నంలో భరతుడు ఎవరి సహాయం తీసుకున్నాడు?
అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, గుహుడు. రాముని తీసుకువచ్చే ప్రయత్నంలో భరతుడు గుహుని సహాయం తీసుకున్నాడు. భరతుడు రాముని కలవడానికి బయలుదేరినప్పుడు ఎంత పెద్ద సైన్యాన్ని తీసుకువెళ్ళాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, విస్తారమైన సైన్యం. భరతుడు రాముని కలవడానికి బయలుదేరినప్పుడు విస్తారమైన పెద్ద సైన్యాన్ని తీసుకొని వెళ్ళాడు. భరతుడు రాముని కలవడానికి మొదట ఎక్కడ ఆగాడు? అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, గంగా తీరం. భరతుడు రాముని కలవడానికి మొదట ఎక్కడ ఆగాడు అంటే గంగా తీరంలో. భరతుడు గుహుని దగ్గర ఏ అనుమానం కలిగాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, రాముని మిత్రుడని. భరతుడు గుహుని రాముడు మిత్రుడు అని అనుమానం కలిగింది. భరతుడు రాముని వద్ద ఏ అభ్యర్థన చేశాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ రాజ్యానికి తిరిగి రావాలని. భరతుడు రాముని వద్ద ఏం అభ్యర్థన చేశాడు అంటే రాజ్యానికి తిరిగి రావాలని. భరతుడు నందిగ్రామంలో ఏ బహిరంగ ప్రకటన చేశాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, నేను రాజును కాను. భరతుడు నందిగ్రామంలో నేను రాజును కాను అని బహిరంగ ప్రకటన చేశాడు. రాముని వనవాసం ప్రధానంగా ఏం సూచిస్తుంది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, త్యాగం. రాముని వనవాసం ప్రధానంగా ఏం సూచిస్తుంది అంటే త్యాగం. భరతుని నందిగ్రామ జీవితం ఏం బోధిస్తుంది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ధర్మనిష్ట. భరతుని నందిగ్రామ జీవితం ఏం బోధిస్తుంది అంటే ధర్మనిష్ట. కౌసల్య పాత్ర ద్వారా ఏం తెలుస్తుంది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, మాతృవియోగ వేదన. కౌసల్య పాత్ర ద్వారా ఏం తెలుస్తుంది అంటే మాతృవియోగ వేదన. కైకేయి పాత్ర ఏం సూచిస్తుంది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, స్వార్థం. కైకేయి పాత్ర ఏం సూచిస్తుంది అంటే స్వార్థం. సుమిత్ర ఉపదేశం ఏం బోధిస్తుంది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, సహోదర సేవ ధర్మం. సుమిత్ర ఉపదేశం ఏం బోధిస్తుంది అంటే సహోదర సేవా ధర్మం. వశిష్ఠుని పాత్ర ప్రధానంగా ఏమి? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ధర్మ సూచన. వశిష్ఠుని పాత్ర ప్రధానంగా ధర్మ సూచన. సీత వనవాసానికి వెళ్ళడం ఏం సూచిస్తుంది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, పతివ్రతా ధర్మం. సీత వనవాసానికి వెళ్ళడం ఏం సూచిస్తుంది అంటే పతివ్రతా ధర్మం. లక్ష్మణుడి సేవ ఏ బోధన ఇస్తుంది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, అన్న భక్తి. లక్ష్మణుడి సేవ అన్న భక్తి బోధన ఇస్తుంది. భరతుని రాజ నిరాకరణను ప్రజలు ఎలా చూశారు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, గొప్ప త్యాగం. భరతుని రాజ నిరాకరణను ప్రజలు గొప్ప త్యాగంగా చూశారు. రాముని వనవాసం ఎందుకు ప్రజలకు ఆదర్శమైంది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, పితృవాక్య పాలన. రాముని వనవాసం ఎందుకు ప్రజలకు ఆదర్శమైనది అంటే పితృవాక్య పాలన. నందిగ్రామ పాలనలో ప్రజలు భరతుడిని ఎలాంటి రాజుగా పరిగణించారు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, రామ ప్రతినిధి. నందిగ్రామ పాలనలో ప్రజలు భరతుని
రామ ప్రతినిధి రాజుగా పరిగణించారు.